సార్ నా పేరు రాజశేఖర్, 46 సంవత్సరాలు. మాది కొట్ల మండలం మోహన్ రావు విలేజ్. సార్ నాకైతే 2 సంవత్సరాల క్రితం కొద్దిగా దమ్ములాగా వచ్చింది. దమ్ములాగా వస్తే వెంటనే జగిత్యాల ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ వారు గుర్తించి ఇది నువ్వు కరీంనగర్ వెళ్ళాలి, కరీంనగర్ వెళ్తే నీకు ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందని చెప్పాను. కరీంనగర్ మరుసటి రోజు మార్నింగ్ కరీంనగర్ వచ్చినాం. కరీంనగర్ వస్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే వారు యాంజియోగ్రామ్ చేసి నీ హార్ట్ వీక్ అయిందని చెప్పారు. నీ హార్ట్ వీక్ అయింది, నీకు యాంజియోగ్రామ్ చేసినాం, నువ్వు ఎన్ని రోజులు బతుకుతా అన్ని రోజులు నువ్వు గోళీలు వాడి ఉండాలి అని చెప్పేసినాక ఆ గోళీలు వాడుకుంటూ సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ మధ్యన హాస్పిటల్ తిరుగుతూ ఉండగా ఒక జగిత్యాలలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒకసారి చెప్పింది, నీకు ప్రాబ్లం ఒకటైతే నీకు మందులు ఒకటి వాడుతున్నావు, అది కరెక్ట్ కాదు. నువ్వు కరీంనగర్ 1 హాస్పిటల్ లోపల సిటీ సర్జన్ సార్ ఉంటాడు, సిటీ సర్జన్ కలిస్తే మీకు సార్ అది ఏ ప్రాబ్లం ఏమిందని చెప్తారని చెప్పేసినాక మేము వెంటనే సార్ నచ్చి అప్రోచ్ అయ్యాం. సార్ చూసి చేసి అవునమ్మా నీకు ప్రాబ్లం ఇది హార్ట్ వీక్ ప్రాబ్లం కాదు, నీకు హార్ట్ వాల్స్ ప్రాబ్లం ఉంది, 3 వాల్వ్ లీకేజ్ ఉన్నాయి, ఆ 3 వాళ్లను మనం రీప్లేస్మెంట్ చేయాలి, ప్లస్ బైపాస్ చేయాలి, ఇది కొద్దిగా క్రిటికల్ ఉంటుంది అంటే సార్ ఎట్లయితే అట్లేదు సార్, మీరు ఎట్లా చేసినా ఓకే అంటే సరే మనం ఆరోగ్యశ్రీలో పెట్టిద్దాం, ఆరోగ్యశ్రీలో పెట్టి చేపిద్దామని చెప్పేసి వారి కేర్ తీసుకొని వారు అంతా అంటే మీద ఉండి అప్లై మన కోసం అప్లై చేయించి ఈరోజు ఒక 12 గంటల నుంచి 14 గంటల వరకు వైద్య సేవలు అందించి నాకు పునర్జన్మని ఇచ్చిన ఈ హాస్పిటల్ డాక్టర్ బృందానికి మరి యాజమాన్యానికి పేరున కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. అయితే మనం ఇంకొక విషయం ఏమనుకుంటున్నాం అంటే మనం ప్రతిదానికి హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్లోనే ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ హైదరాబాద్లో మించిన హాస్పిటల్ మన కరీంనగర్లో 1 హాస్పిటల్ ఉంది. ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి మీకు అంటే మెంటల్ టార్చర్ కానీ పైసల పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వారే అన్ని రకాలుగా చూసుకొని వారే అన్ని రకాలుగా చేయించి సేవలు అందించి ఈరోజు నేనైతే నాకు పునర్జన్మ, నాకు నేను మళ్ళీ పుట్టినట్టు అనిపించింది. నాకు నేను మళ్ళీ పుట్టి ఇంటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. హాస్పిటల్ యాజమాన్యానికి నా పేరు ధన్యవాదాలు.